మానసిక ఆరోగ్యంతో ఆసుపత్రి పాలైన చాలా మంది అనాథలుగా మారుతున్నారు. రోగులను ఆసుపత్రిలో చేర్పించిన తరువాత కుటుంబ సభ్యులు చేతులు దులిపేసుకుంటున్న ఘటనలు చాలా ఉంటున్నాయి. కొందరు రోగుల విషయంలో చికిత్స ఎలా జరుగుతుంది, తమ వారి ఆరోగ్యం ఎలా ఉందని కనీస వాకబు కూడా చేసేవారు కూడా ఉండరు. అంతేకాదు, చికిత్స పూర్తయి రోగం నయమై మామూలు మనిషిగా మారిన వారికి ఇంటికి తీసుకెళ్లేవారు కూడా ఉండరు. దీంతో మానసిక ఆరోగ్యంతో ఆసుపత్రి పాలైన చాలా మంది చివరికి ఎవరూ లేని అనాథలుగా మిగిలిపోతున్నారు. ఇలా అనాథలుగా మారిన చాలా మంది హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక వైద్యశాలలోనూ ఉన్నారు. ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేరిన రోగుల్లో చికిత్స అనంతరం మామూలు మనిషిగా మారిన వారికి ఆసుపత్రిలోనే డిశ్చార్జ్ కమిటీ వార్డులోనికి మారుస్తారు. డీసీ వార్డులో ఉన్న వారికి కుటుంబ సభ్యులు, బంధువులకు అప్పచెప్పి డిశ్చార్జ్ చేస్తూ ఉంటారు. ఎవరు రాకపోతే రోగం నయమైనా సరే వార్డులోనే ఉండాల్సి వస్తుంది. ఎర్రగడ్డ ఆసుపత్రి డీసీ వార్డులో ప్రస్తుతం 80 మందికి పైగా రోగులుంటున్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనల్లో సోమవారం మరణించిన కరణ్ కూడా ఏడాదిగా డీసీ వార్డులోనే ఉంటున్నాడు. 2023లో ఆసుపత్రిలో చేరిన కరణ్ను చికిత్స అనంతరం డీసీ వార్డుకు మార్చారు. కానీ కుటుంబ సభ్యుల ఆచూకీ లేకపోవడంతో కరణ్ ఆసుపత్రిలోనే ఉండిపోయి చివరికి కన్ను మూశాడు. డీసీ వార్డులో ఉన్న వారికి వారి స్వస్థలాలకు అయిన వారి దగ్గరకు చేర్చడానికి ఆసుపత్రి వర్గాలు కూడా నానా తంటాలు పడుతుంటాయి. రోగుల కుటుంబ సభ్యులకు లేఖలు రాసి వారి ఆచూకీ కోసం ప్రయత్నించి విసిగిపోతున్నాయి. డీసీ వార్డులో ఉన్న వారి సంఖ్య పెరిగిపోతూ ఉండడం కూడా ఆసుపత్రి వర్గాలకు సమస్యగా మారుతుంది. చివరికి కొందరిని అనాథ ఆశ్రమాలకు తరలిస్తున్నారు. కాగా ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో మౌలిక వసతులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. రోగులకు రక్త, మూత్ర వంటి పరీక్షలతో అత్యవసరమైన వైద్య పరీక్షలు చేసేందుకు కూడా వెసులుబాటు ఉండడం లేదు. అలాగని రోగులను బయటికి తరలించేందుకు అంబులెన్స్ కూడా లేదు. ప్రైవేట్ అంబులెన్స్లే దిక్కుగా ఉన్నాయి. ఇక రోగులకు అందించే ఆహారం విషయంలో తగిన పర్యవేక్షణ కూడా ఉండడం లేదు. రోగులకు భోజనంతో పాటు 2 గుడ్లను కూడా వడ్డించాలి. కానీ ఒక్క గుడ్డును 2 ముక్కలు చేసి వడ్డిస్తున్నారంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరోపక్క ఎర్రగడ్డ ఆసుపత్రికి కట్టుదిట్టమైన ప్రహరీ గోడ లేకపోవడంతో బయటి వ్యక్తులు ఆవరణలోనే తిష్టవేసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దీంతో రోగుల భద్రత ఆందోళనకరంగా మారింది. ఆసుపత్రిలో వసతుల లేమి, సిబ్బంది కొరత, వారి పనితీరుపైన ఫిర్యాదులు వెల్లువెత్తడంతో జాతీయ మానవ హక్కుల సంఘం బృందం 2010లో జూలైలో ఆసుపత్రిలో పర్యటించింది. ఆసుపత్రిలో పరిస్థితులపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇచ్చినా ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.